నా నామమును బట్టి ప్రభు ఇచ్చిన ఇటు గొప్ప సమయమును బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చేరువచ్చిన నా ప్రియ సంఘమైన మీకు అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ కూడా వందనాలండి. దేవుడు మనలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మరొక ప్రత్యేకమైన సమయమును మనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే ఎన్నో భయంకరమైన పరిస్థితులను వార్తల్లో సోషల్ మీడియాలో చూడడం జరుగుతుంది. యుద్ధ వాతావరణములు అలుముకునే పరిస్థితి. అయితే చాలామంది నోట నుండి వస్తున్న మాట ఏంటంటే మూడవ ప్రపంచ యుద్ధం రావచ్చు. ఒకరి మీద ఒకరు ద్వేషపూరితంగా భయంకరమైన పరిస్థితులకు ఈ యొక్క గొడవలు దారి తీయచ్చు అని. జూన్ 13వ తేదీన తెల్లవారుజామున 200 ఎయిర్ క్రాఫ్ట్స్ తోటి ఇజ్రాయెల్ దేశం వారు ఇరాన్ దేశం మీద దాడి చేశారు. హాస్పిటల్స్ మీద చమురు, అంటే ఆ ఇరాన్ దేశం అనేక దేశాలకు చమురును, ఆయిల్ను, నూనెను వీటన్నిటిని ఎగుమతి చేస్తున్న పరిస్థితులు. అంటే వారి జీవనాధారం మీద కొంతమంది ఆ అధికారుల మీద దాడి చేస్తూ ఆ యొక్క అణు ఆయుధాలను ప్రయోగించినప్పుడు అనేకులు చనిపోయినట్లు, అనేక ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది. అయితే ఎందుకు ఇలాంటి పరిస్థితి జరిగింది, ఎందుకు ఇజ్రాయెల్ దేశం ఇరాన్ దేశం మీద దాడి చేసింది ఆ రోజునని వారిని అడిగితే వారు చెప్పిన సమాధానం ఏంటంటే, ఈ ఇరాన్ దేశం వాళ్ళు న్యూక్లియర్ బాంబ్స్ను ఇంప్లిమెంట్ చేసే పరిశోధనలో ముందు కొనసాగుతూ ఉన్నారు. అంటే ఈ న్యూక్లియర్ బాంబ్స్ని కానీ వారు విజయవంతంగా తయారు చేసి వారి దగ్గర పెట్టుకుంటే అనేక దేశాలకు ముప్పు, ప్రత్యేకించి ఇజ్రాయెల్ దేశానికే ముప్పు అన్న భయం చేత మేము వారిని అడ్డుకునే ప్రయత్నంలో ఈ విధంగా చేశామని ఇజ్రాయెల్ దేశం వారు చెప్తూ ఉన్నారు. అయితే ఈ న్యూక్లియర్ బాంబ్ అనేది ఏదైనా ఒక చోటన కానీ వేస్తే వేల సంఖ్యలో జనాభా చచ్చిపోయే అవకాశం ఉంది. రేడియేషన్ వల్ల, అంటే ఆ బాంబు పడిన ఆ ప్రదేశంలో నుంచి నేను న్యూస్లో చూశాను, 1 మెగాటన్ ఎయిర్ బర్స్ట్ అంటే అది ఎంత వైశాల్యం ఉంటుందో, ఎంత పెద్దదిగా ఉంటుందో తెలియదు, కానీ అంత మొత్తంలో ఒక ప్రాంతంలో కానీ ఆ బాంబును దాడి చేస్తే 8.6 కిలోమీటర్ల విస్తీర్ణములో ఉన్న ప్రజలందరికీ కూడా ముప్పు. ఆ రేడియేషన్ వల్ల అనేకులకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంట. ఆ రేడియేషన్ వల్ల అనేకులకు జన్యుపరమైన లోపాలు వచ్చేదానికి అవకాశం ఉందంట. అంటే అంత భయంకరమైనది ఈ యొక్క న్యూక్లియర్ బాంబు అనేది. అయితే ఏదేమైనప్పటికీ కూడా అనేక దేశాలు, ఇంతకుముందు చూస్తే రష్యా ఉక్రెయిన్కి, వారికి భయంకరమైన యుద్ధ వాతావరణాలు జరగడాన్ని మనం చూసాం. ఇప్పుడు చూస్తే ఇజ్రాయెల్కు, ఇరాన్కు. అయితే యాక్చువల్గా ఇరాను, ఇజ్రాయెల్ మొదట్లో స్నేహితులుగా ఉండేవారు. 1940వ సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడినప్పుడు పొరుగు దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ మీద దాడి చేస్తూ ఉంటే ఈ ఇరాన్ దేశం సపోర్ట్ చేసింది ఇజ్రాయెల్కి, ఆ విధంగా చేయబాకండి. కాలక్రమేణా కాలం గడిచే కొద్దీ, రాజులు మారే కొద్దీ ఇరాన్ ఇస్లామిక్ ఆఫ్ దేశంగా ఇరాన్గా మారింది. అంటే ఒక మతపరమైన దేశంగా మారినప్పుడు ఆ దేశం ఉగ్రవాదులకు సపోర్ట్ చేయడం, యూదులంటే వారికి నచ్చకపోవడం, యూదులను ఒక దేశంగా మేము చూడలేం కాబట్టి వారిని మేము హతమారుస్తాము అని చెప్పడం. అప్పటి నుంచి ఈ ఇజ్రాయెల్ దేశం మీద దాడి చేసేదానికి ఉగ్రవాదులకు ఇరాన్ దేశం ఫండింగ్ ఇవ్వడం, హమాజ్ ఉగ్రవాదులను పెంచి పోషించడం చేస్తుంది. హమాజ్ ఉగ్రవాదులు అంటే ఎలాంటి వారంటే, వాళ్ళు చచ్చిపోయి 1000 మందిని చంపేస్తారు. వాళ్ళ శరీరానికి బాంబులు పెట్టుకొని లేదా భయంకరమైన ఆయుధాలు పెట్టుకొని వారి ప్రాణాలపైన పర్వాలేదు, కొంతమందిని చంపేయాలి అన్న ఆలోచన కలిగి ఉంటారు. అంటే ఇలాంటి పరిస్థితులు ఇజ్రాయెల్ దేశం ఏం చెప్తుందంటే, ఆల్రెడీ మమ్మల్ని చంపుతామని బెదిరిస్తుంది ఇరాన్ దేశం.
ఆల్రెడీ మమ్మల్ని నాశనం చేస్తా అని చెప్తుంది ఇరాన్ దేశం. అయితే ఇప్పుడు ఆ దేశం వాళ్ళు ఈ న్యూక్లియర్ బాంబు మీద పరిశోధన చేసి దాన్ని విజయవంతంగా చేయగలిగితే అది మా దేశానికి ముప్పు కాబట్టి మేము ఆ దేశాన్ని అడ్డుకుంటున్నామని వీరు చెప్తున్నారు. అయితే నేను ఒక దేశాన్ని సపోర్ట్ చేయాలి, ఇంకొక దేశం చెడ్డది, ఒక దేశం మంచిది అనేది నా ఉద్దేశం కాదు. కానీ బైబిల్ ప్రకారంగా ఒకరిని ఒకరు చంపుకోవడం అనేది తప్పు. అంటే ఈ రోజున చాలామంది భయంకరమైన పరిస్థితుల్లో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. మనిషిని చంపుకోవడం, మోసం చేయడం, అక్రమాలతోటి భయంకరమైన పరిస్థితుల్లో ముందుకు కొనసాగడం లాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒక దైవ సేవకుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఒక్కసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడైనా కూర్చోడానికి సిద్ధపడతాడంట. అలాగే మనిషి నడత చెడితే ఎలాంటి పనులు చేయడానికైనా వెనకాడ్డు అని అంటాడు. ఒక మనిషి బట్టలు మాసిపోతే ఎక్కడైనా కూర్చుంటాడు. మనం చూస్తూ ఉంటాం, క్రొత్త బట్టలు మనం వేసుకుంటే ఆ బట్టలకి ఏం మరకలు లేనప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కడైనా కూర్చున్నదాన్ని కూడా ఆలోచన చేస్తాం. అక్కడ దుమ్ము ఉందేమో, మట్టి ఉందేమో, మరకలు అంటుకుంటాయేమో. మనం రోడ్లో పోయేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నడవడాన్ని మనం చూస్తాం. అయితే వన్స్ మన బట్టలకు కానీ మరకలు అవ్వడం కానీ లేదా ఆ బట్టలు మాసిపోవడాన్ని మనం గమనిస్తే అక్కడ దుమ్మున్నా పట్టించుకోం, ఇంకేదైనా మరకలు అవుతాయన్నా పట్టించుకోం, ఎక్కడైనా కూడా కూర్చుంటాం. అలాగే మనిషి నడతగానే చెడితే ఏం చేయడానికైనా మనిషి సందేహించడు. ఈ రోజున మనుషుల నడత చెడిపోయి ఉంది. అందుకే తోటి మనిషిని చంపేస్తూ ఉన్నారు, పొరుగువారిని చంపేస్తూ ఉన్నారు, మోసం చేసేదానికి వెనకాడటం లేదు, అన్యాయాలు చేసేదానికి వెనకాడటం లేదు. అది బంధువైనా, కుటుంబస్తులైనా, ఇంటి పక్కనోడైనా, చాలా దగ్గర స్నేహితుడైనా, వాడెవడైనా సరే వారిని మోసం చేసేదానికి, వారిని చంపేసేదానికి ఎన్నో రకాలైన కారణాలకు మనిషి ముందుకు వెళ్తా ఉన్నాడు. కారణం వారి నడత చెడిపోయిన కారణాన్ని బట్టి. ఈ రోజున ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మీరు గమనించాలి. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, తాను నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజున మనము దేవునిలో ముందు కొనసాగుతున్నాం, పరిశుద్ధంగా జీవిస్తున్నాం. కానీ ఈ పరిశుద్ధత కొనసాగించబడాలి అంటే నిలుచున్న మనం పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకో తెలుసా? మనం మరలా తిరిగి పడిపోయామంటే ఎలాంటి పని చేసేదానికైనా వెనకాడం, ఎలాంటి పొరపాట్లోకి వెళ్ళేదానికైనా సందేహించం. ఎందుకంటే మన బట్టలు మాసిపోయాయి కాబట్టి ఎక్కడ కూర్చోడానికైనా ఇష్టపడతాం. ఆ చోటు మంచిదా చెడ్డదా అన్నది ఆలోచించం, ఆ మాట మంచిదా చెడ్డదా అన్నది ఆలోచించం. ఆ స్థలం, ఆ యొక్క ప్రాంతం, ఆ ప్రదేశం మనకి ఎలాంటి పరిస్థితులు దారితీస్తుందని ఆలోచించం. ఎందుకంటే మన నడత చెడిపోయి ఉంది, మన ఆలోచనలు చెడిపోయి ఉన్నాయి, మన ఉద్దేశాలు చెడిపోయి ఉన్నాయి. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళేదానికైనా మన మనస్సు మనకు సహకరిస్తుంది. అందుకే కొరింథీ సంఘముతో ఈ మాట చెప్తున్నాడు పౌలు. ఏమని? తాను నిలుచున్నాన తలంచువాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. 1 కొరింథీ 10:12 ఆయన ఈ మాట మాట్లాడతాడు. ఈ మాట ఆయన మాట్లాడేదానికి ఉద్దేశం ఏంటంటే, ఇజ్రాయేల్ను అక్కడ కోడ్ చేస్తున్నాడు. ఆయన ఇజ్రాయేల్ను కోడ్ చేస్తున్నాడు. ఎందుకు కోడ్ చేస్తున్నాడంటే 10:6 చెడ్డవాటిని వారు ఆశించారని, ప్రభువును శోధించారని 10వ సనిగారని, 8వ వ్యభిచారులుగా ఉన్నారని ఆయన ఇజ్రాయేల్ను గురించి మాట్లాడుతున్నాడు. వీరు చెడ్డవాటిని ఆశించారనేది ఒకటి, ప్రభువును శోధించారు, సనిగారు, వ్యభిచారం చేశారనేది పక్కన పెడితే, అసలు వీరిని ఎందుకు పౌలు ఇక్కడ కోట్ చేశాడంటే, వీరు
ఎంత భక్తి జీవితంలో ఉండి ఇలాంటి పనుల్లోకి పడిపోయారో పౌలు మాట్లాడుతున్నాడు. 2:4 వచనంలో మనం చూస్తే వీరిని గురించి ఏమంటున్నాడు పౌలు అంటే, వీరు బాప్తిజం పొందారు, ప్రభు బలలో పాలు పంపులు పొందారు, ఒకే ఆహారమును ఒకే పానమును వారు భుజించి పానము చేశారు, అయితే దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు అనేది 5వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. అంటే భక్తి జీవితంలో జీవిస్తూ కూడా, దేవునితో నడుస్తూ కూడా దేవునికి ఇష్టలుగా ఉండలేకపోవడం ద్వారా వీరు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళారంటే, చెడ్డవాటిని ఆశించడం, ప్రభువును శోధించడం, సనగడం, వ్యభిచారులుగా ఉండడం లాంటి పరిస్థితులు వీరిలో కనిపించాయి. అందుకే పౌలు అంటున్నాడు, తాను నిలుచున్నాడని తలంచువాడు 12వ వచనములో పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజున చాలామంది క్రైస్తవులు పడిపోతున్నారు. దేవుడు తన రక్తం చేత కడిగి పవిత్రపరిచి శుద్ధిగా చేసి దేవుని సంఘములో వారిని నిలవబెడుతుంటే, అనేకులు ఈ రోజున శుద్ధి కలగడాన్ని మరిచిపోయి తిరిగి మరలా లోకంలోకి వెళ్ళడాన్ని గమనిస్తూ ఉన్నాం. ఈ రోజున భయంకరమైన పరిస్థితులు సమాజంలో కలుగుతున్నాయి. మనిషిని భయంకరమైన ఆలోచనలో ముందు కొనసాగుతూ ఉన్నాడు. ఏమో చెప్పలేం. ఆ దేశాల మధ్య కలిగిన ఆ యుద్ధ వాతావరణాలు మన దేశం కూడా రావచ్చు. ఎందుకు రావచ్చో కూడా చెప్తున్నాను. మన భారతదేశం ఎలాంటి ఎరకాటంలో ఉందంటే, ఇజ్రాయేల్ దేశం భారతదేశానికి చాలా మంచి స్నేహపూరితమైన వాతావరణం కలుగుంది. ఇరాన్ దేశముతోటి మన భారతదేశానికి కూడా కొన్ని వ్యాపారంతో కూడిన లావాదేవీలు ఉన్నాయి. ఇప్పుడు అమెరికా ఏం చేస్తుందంటే, అమెరికా ఇజ్రాయెల్ దేశానికి సపోర్ట్ చేస్తూ ఉంటే, ఇరాన్ దేశానికి రష్యా దేశం సపోర్ట్ చేస్తూ ఉంటే, చైనా దేశం సపోర్ట్ చేస్తూ ఉంటే, భారతదేశం ఏ దేశానికి సపోర్ట్ చేయాలో తెలియట్లేదు. ఆల్రెడీ రష్యా దేశం అమెరికా దేశంతో వార్నింగ్ ఇచ్చింది, మీరు కానీ ఇజ్రాయెల్కి కానీ సపోర్ట్ చేస్తే మేము ఖచ్చితంగా ఆ దేశానికి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అని. కాబట్టి ఈ మాటలు వింటున్న నా ప్రియ సంగమా, నా ప్రియ సహోదరులారా, ప్రభు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏ రోజు ఎలాంటి పరిస్థితులు సంభవిస్తాయో మనకు తెలియదు. ఎలాంటి పరిస్థితులు మనల్ని ఆ విధానంలో నడిపిస్తాయో మనకు తెలియదు. కానీ మనము నిలుచున్నప్పుడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటే, మన ఆత్మీయ జీవితం ప్రభువుకి నమ్మకంగా ఉండగలిగితే మన జీవితం, మన కుటుంబాలు బాగుంటాయన్న విషయాన్ని మీకు నేను తెలియచేస్తా ఉన్నాను. గమనించండి, ఈ రోజున ఒక క్రైస్తవులు ఎందుకు పడిపోతున్నారు అంటే, 119వ కీర్తన 9వ వచనంలో ఒక మాట ఉంది. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. యవనస్తులు తమ నడతను శుద్ధి చేసుకునే కారణం, తమ ప్రవర్తనను బాగు చేసుకునేదానికి దేవుని వాక్యము ఎంతో ప్రాముఖ్యతను సంచరించుకుంటుంది. మీరు అడగవచ్చు, దేవుని వాక్యము యవనస్తుల జీవితాన్ని బాగు చేయగలదా? ఒక మనిషిని పొరపాట్లో నుంచి నడిపించగలదా, విడిపించగలదా అంటే దానికి ఒక గొప్ప ఆధారం కూడా ఉంది. ఎక్కడంటే, మీరు యోనా గ్రంథాన్ని 3వ అధ్యాయం 4వ వచనాన్ని చూడగలిగితే, యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు
నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి చాలు చాలు. ఇక్కడ యోనా ఒక దిన ప్రయాణమంత దూరము ప్రయాణం చేసి ఆకి నినివే పట్టణంలో సువార్త చేస్తే 9వ వచనంలో మీరు గమనించండి, దుర్మార్గాలను బలాత్కారాలను వారు మానివేసినట్లు అక్కడ రాయబడింది. 10వ వచనములో తమ చెడు నడతలను మానుకున్నారు అని అక్కడ వ్రాయబడి ఉంది. ఈ మాటలు ఎందుకు మీతో నేను చెప్పాను తెలుసా? దేవుని వాక్యం మనిషిలో ఉన్న చెడును తొలగించగలదు. హల్లెలూయా. దేవుని వాక్యం మనిషిలో ఉన్న బలాత్కారాలను దూరం చేయగలదు. దేవుని వాక్యం మనిషిలో ఉన్న ఆ యొక్క కుళ్ళు కుతంత్రాలను తీసివేయగలదు. దేవుని వాక్యం మనిషిలో సమాధానాన్ని, ప్రేమను, సఖ్యతలను, అనురాగాలను పుట్టించగలదు. ఆ నినివే ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా బహుఘోరమైన పరిస్థితుల్లో, చెడు నడతల్లో ఉంటే యోనా ప్రకటించిన సువార్త వారి జీవితాలను మార్చింది. అందుకే ఈ రోజున అనేక దేశాలకు సమాధానం, సంతోషం లేకపోవడానికి కారణం దేవుని వాక్యం వారిలో లేకపోవడమే. దేవుని వాక్యము క్రైస్తవుల హృదయాల్లో అన్యులకు తెలియకపోవడమే. నినివే పట్టణస్థులు అన్యులు, దేవుని ఎరుగని వారు, ఎరుగని స్థితిలో ఉన్నప్పుడు బలాత్కారాల్లో, దుర్మార్గాల్లో ఉన్నారు, చెడు నడతల్లో ఉన్నారు. దేవుని వాక్యము, దేవుని ప్రేమ తెలిసాక వారి నడతలను మార్చుకున్నారు. ఈ రోజున అనేక మంది దేశాల్లో, అనేక దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా మనం గమనిస్తే దేవుని వాక్యము తెలిసిన వారు, తెలియని వారు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. తెలిసిన వారేమో మేము బాగానే ఉన్నాము అన్న భ్రమలో వెళ్తూ ఉన్నారు. తెలియని వారేమో మాకు అడ్డెవరు, మాకు ఎదురెవరు అన్నట్లుగా పోతూ ఉన్నారు. ఈ రోజున గుర్తుపెట్టుకోండి నా ప్రియ సంగమా, ఒక క్రైస్తవులంగా మనం, దేవుని రక్తం చేత కడగబడిన మనం, దేవుని సన్నిధిలో నిలవబడిన మనం తిరిగి పడిపోతూ ఉంటే, తిరిగి పొరపాట్లోకి వెళ్ళిపోతూ ఉంటే ఎన్నో పరిస్థితుల్లో ముందుకు కొనసాగేదానికి మన మనస్సు ప్రేరేపణ చేస్తుంది. సొలొమోను రాజు కూడా వృద్ధాప్యములో తన భార్యల వలన అన్య దేవతల వైపుకు త్రిప్పబడ్డాడంట. అక్కడ వాక్యాన్ని నేను చదివితే చూడండి, 11వ అధ్యాయం 9వ వచనం, 1వ రాజులు 11వ అధ్యాయం 9వ వచనమును, దేవుడైన యెహోవా 2 మారులు ప్రత్యక్షమై ఇతర దేవతలను వెంబడింపవలదని ఆజ్ఞాపించిన సొలొమోను హృదయం ఆయన యొద్ద నుండి తొలగిపోయిందని ఇక్కడ వ్రాయబడింది. 2 మారులు దేవుడే ప్రత్యక్షమై సొలొమోనుకు చెప్పినా కూడా సొలొమోను వినని పరిస్థితి. ఈ రోజున ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో సేవకుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నా క్రైస్తవులు తెలుసుకోని పరిస్థితి. వారి యొక్క శరీరాన్ని శుద్ధి చేసుకోలేని పరిస్థితి, వారిని వారు పవిత్రపరచుకోలేని పరిస్థితి. ఈ రోజున చాలామంది మారిపోవాలని ఆశపడుతున్నారు. చాలామంది మారే అవకాశం ఉన్న మారని స్థితిలో ఉన్నారు. కొంతమంది ఏమని అడుగుతున్నారో తెలుసా? 119వ కీర్తన 28, 29 వచనాలు మనం చూస్తే అక్కడ ఒక కీర్తనాకారుడు అంటున్నాడు, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచు అంటున్నాడు. వ్యసనము వలన నా ప్రాణము కరిగిపోయింది, నా ప్రాణం నలిగిపోయిందయ్యా, నీ వాక్యం చేత నన్ను స్థిరపరచు. కపటపు నడత నాకు దూరం చెయ్యి, నీ ఉపదేశం నాకు
దయచేయి. అంటే మోసకరమైన మార్గంలో వెళ్లకుండా నన్ను కాపాడి నీ ఉపదేశమును నాకు దయచేయి అని ఇక్కడున్న భక్తిపరుడు మాట్లాడుతున్నాడు. అంటే ఈ మాటలు మీరు ఆలోచించేయాలి. ఈ రోజున దేవుని వాక్యము క్రైస్తవుని హృదయంలో లేకపోతే ఎలాంటి పరిస్థితి వాటిల్తుందో తెలుసా? ఎన్నో దుష్కార్యాలు చేసేదానికి మన శరీరం ముందుకు కొనసాగుతుంది. మన నడత సరిగా లేకుండా ఉండేదానికి కారణమవుతుంది దేవుని వాక్యం మనలో లేకపోతే. ఆ భక్తుడు ఏమంటున్నాడు? వ్యసనాల వలన నా ప్రాణం నలిగిపోయింది, విరిగిపోయింది, బ్రద్దలైపోయింది. దయచేసి నీ వాక్యం చేత నన్ను స్థిరపరచు. నాకు స్థిరత్వం లేదు, పదే పదే నేను పడిపోతున్నాను. తీర్మానం తీసుకుంటున్నాను, నిలబడాలనుకుంటున్నాను, బాగుండాలనుకుంటున్నాను, భక్తిగా ఉండాలనుకుంటున్నాను, కానీ ఉండలేకపోతున్నాను. తీర్మానం తీసుకుంటున్నాను, పడిపోతున్నాను, తీర్మానం తీసుకుంటున్నాను, పడిపోతున్నాను. అయ్యా దయచేసి నాకు స్థిరత్వాన్ని దయచేయి. దావీదు కూడా అంటాడు కదా, స్థిరమైన మనసు నూతనంగా నాలో పుట్టించు అంటాడు. ఒక మనిషికి స్థిరత్వం కావాలంటే దేవుని వాక్యం వారిలో ఉండాలి. మోసకరమైన మార్గములో ఒక మనిషి వెళ్లకుండా ఉండాలంటే దేవుని వాక్యం వారికి తోడుగా ఉండాలి. ఈ రోజున ఈ బైబిల్ ద్వారా దొంగలు, వ్యభిచారులు, మంత్రగాళ్ళు, నరహంతకులు, ఎంతో భయంకరమైన వ్యక్తులు, జూదగాళ్ళు మారిపోయిన పరిస్థితులు చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ చదివి నేను చెడిపోయాను అన్నవాడు ఒక్కలేడు. బైబిల్ చదివి నేను చెడిపోయాను సార్, బైబిల్ నన్ను చెడిపేసింది, నా కుటుంబాన్ని నాశనం చేసి నన్ను ఒక్కడు కూడా లేడు. బైబిల్ చదివి బైబిల్ని అనుసరించి వారి జీవితాలను తిరిగి కట్టుకున్న వారు చాలామంది ఉన్నారు. అందుకే ఈరోజు నా దేవుని వాక్యం మీతో ఏం సెలవిస్తుందో తెలుసా? దేవుని వాక్యమే నిన్ను సరైన మార్గంలో నడిపించగలదు. దేవుని వాక్యమే నీ నడతను సరిచేయగలదు. దేవుని వాక్యమే నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలదు. ఒకవేళ దేవుని వాక్యము క్రైస్తవంలో లేకపోతే, క్రైస్తవునిగా ఉండొచ్చేమో, దేవుని వాక్యం వారిలో లేకపోతే ఆ పరిస్థితులు ఎలాగుంటాయో తెలుసా? బిలామును గురించి దేవుని వాక్యం ఎలాగ చెప్తూ ఉంది. సంఖ్యాకాండం 22:32లో దేవుని ఎదుట బిలాము నడత విపరీతమైనదిగా ఉండగా దేవుడు బిలాముకు విరోధిగా మారాడు అని దేవదూత బిలాముతో చెప్తూ ఉన్నాడు. దేవుని ఎదుట బిలాము నడత విపరీతమైనదిగా ఉందంట. అందుకే బిలాము తన ప్రవక్తత్వాన్ని పోగొట్టుకున్నాడు. ప్రవక్తగా ఉన్న బిలాము సైనికుడిగా మారాడు. సైనికుడిగా ఉన్న బిలాము పిచ్చివాడైపోయాడు. పిచ్చివాడిగా ఉన్న బిలాము చచ్చిపోయాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? నడత చెడితే, మన నడత మారిపోతే, మన ప్రవర్తన మారిపోతే మన జీవితం భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళేదానికి కారణం. అందుకే మొదట మీకు మాట చెప్పాను కదా, దైవ సేవకుడు అన్నట్లుగా, ఒక్కసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడైనా కూర్చోడానికి సిద్ధపడతాడు. అలాగే నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా మనిషి సందేహించడు. ఒక్కసారి తిరిగి మరలా మనం పొరపాట్లకు వెళ్ళగలిగితే ఆ పొరపాట్లు మనల్ని ఎక్కడ దాకా తీసుకెళ్తాయో తెలియదు, ఎలాంటి పనులు చేయిస్తాయో తెలియదు. అంటుంటారు కదా, నిండా ములిగిన తర్వాత సలేం ఉంది అన్నట్లుగా. ఈ రోజున చాలామంది నిండా మునిగిపోయారు. నిండా మునిగిపోయి ఏ విధంగా అయినా ప్రవర్తించేదానికి ఇష్టపడుతున్నారు. ఒక మనిషిని చంపేసేదానికి మనిషి వెనకాడటం లేదంటే మీరు అర్థం చేసుకోండి. ఒక మనిషిని మోసం చేసేదానికి తోటి మనిషి వెనకాడటం లేదంటే అర్థం చేసుకోండి. ఇంటి పక్కనోడిని అన్యాయం చేసేదానికి పక్కనుండేవాడికి ఎలాంటి దిగులు విచారం లేదంటే మీరు అర్థం చేసుకోండి.
అంటే వారి నడత ఎంత ఘోరంగా చెడిపోయిందో. చాలామంది మీరు గమనించవచ్చు, మనుషుల్ని చంపేసేటప్పుడు ఆ చంపాలనుకున్న మనిషి రాకపోవచ్చు, మరొక మనిషిని డబ్బులు ఇచ్చి పంపించి చంపేస్తారు. ఆ డబ్బులు తీసుకొని ఇంకొక మనిషిని చంపుతున్నాడే, వాడికి జాలి కనికరం ఉంటుందా? డబ్బులు తీసుకొని అన్యాయంగా మనిషిని చంపేస్తున్నారు. ఈ రోజున వ్యవస్థలు, అధికారులు, ఉద్యోగాల్లో ఉన్నవారు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో తెలుసా? రూపాయి తీసుకుందే సంతకం పెట్టని పరిస్థితి. ఒకవేళ మీరు న్యాయం కోసం ఒక అధికారి దగ్గరికి వెళ్ళండి, డబ్బులు తీసుకోకుండా పని చేస్తాడేమో. ఒక సహాయం కోసం అధికారి దగ్గరికి వెళ్ళండి, ఏ ప్రయోజనం లేకుండా సహాయం చేస్తాడేమో. చేయడు. ఎందుకో తెలుసా? వారికి కావలసిన ఆ స్వప్రయోజనం, వారికి ఉన్న స్వప్రయోజనాన్ని బట్టి ఎంతటి పాతకానికైనా దిగేదానికి వెళ్ళేదానికి మనిషి ఇష్టపడతా ఉన్నాడు. అయితే ఈ మాటలు మీతో నేను చెప్పడానికి ఎందుకు ఈ దినమున ఇష్టపడుతున్నానంటే, యేసయ్య రక్తం చేత కడగబడిన మనం, పరిశుద్ధంగా మార్చబడిన మనం ఒకవేళ తిరిగి మరలా పొరపాట్లోకి వెళితే ఎలాంటి పని చేసేదానికైనా సందేహం లేదు, మనం దానికి అర్హులంగా ఉన్నామని. దానికి ఉదాహరణగా ఇశ్రాయేలీయుల గురించి పౌలు కొరింథీ సంఘంతో చెప్పాడు. వారు మేఘములతో మోషేతో పాటు ఆ సముద్రములో చేరి బ్యాప్తిజం పొందారు. ఒకే ఆహారమును భుజించారు, మన్నాను భుజించారు, ఒకే బండలోనిది త్రాగారు. వారు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. ఇష్టలుగా ఉండక ఏం చేశారు? సనిగారు, వ్యభిచారం చేశారు, దేవుణ్ణి శోధించారు, ఎన్నో భయంకరమైన వాటిని, చెడ్డ వాటిని ఆశించారని పౌలు మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరు నిలుచున్నారని తలంచక పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోండి. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. పడిపోవచ్చు, తిరిగి మరలా పొరపాటులోకి వెళ్ళిపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా ఉండేదానికి దేవుని వాక్యము మీ హృదయంలో ఏలనీయండి. యోనా ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించగా ప్రాంత ప్రజలందరూ మారిపోయారు, దుర్మార్గాలను విడిచిపెట్టారు. ఈరోజు అలా కాదు. క్రైస్తవులు ఎలాగ మారిపోయారంటే ఈజీ వేకి అలవాటు పడిపోయారు. అంటే ఈజీగా పనులు జరిగిపోవాలి, ప్రార్థన చేయకపోయినా, వాక్యం చదవకపోయినా, కష్టపడకుండానే దేవుని మేళ్ళు పొందాలనుకునేవారు కానీ, ఒక ఆశీర్వాదం రావాలనుకునేవారు కానీ ఎక్కువైపోయారు. ఒక ప్రాంతంలో అంట ఒక వ్యాపారి వేరే ప్రాంతానికి వెళ్ళి సరుకులు కొనుక్కొని మరొక ప్రాంతంలో అమ్ముతూ ఉండేవాడు. తనకొక గాడిద ఉంది. ఆ గాడిద మీద ఆ వస్తువులను ఆయన హోల్సేల్గా వేరే ప్రాంతంలో కొని, ఆ వస్తువులు కొని ఆ గాడిద మీద వేసి వేరే ఊరిలో ఇంటింటా తిరిగి ఆ వస్తువులను అమ్మడాన్ని ఆయన వ్యాపారంగా పెట్టుకున్నాడు, తన యొక్క జీవనాధారంగా పెట్టుకున్నాడు. ఒక రోజున ఆ ఊరికెళ్ళి వస్తా ఉన్న క్రమంలో గాడిదకి కొంచెం బరువుగా అనిపించింది. అంటే తన యొక్క వీపు మీద చాలా గొప్ప భారమే ఉంది. ఆ భారమును బట్టి బరువుగా అనిపిస్తే ఆ గాడిదకి దాహం వేసింది. ఆ గాడిదకి దాహం వేసిన తర్వాత ఆ ప్రక్కనే ఉన్న ఒక కాలువలో నీళ్లు తాగాలని చెప్పి ఆ కాలువ దగ్గరికి ఆ గాడిద వెళ్ళి మూతి పెట్టే క్రమంలో కాళ్ళు జారి ఆ నీటిలో ఆ గాడిద పడిపోయింది. పడిపోయిన తర్వాత ఆ నీళ్లు తాగి బయటకు వచ్చేసరికి గాడిదకి బరువు అనేదే లేదు. ఇదేందబ్బా ఇది, ఇప్పుడు దాకా ఇంత బరువు నా వీపు మీద ఉంది, ఈ నీటిలోకి దిగగానే నాకు బరువు అనేదే లేదు అని చెప్పి అనుకున్నది. కారణం ఏంటంటే ఆ రోజున ఆ యజమాని ఉప్పు కొనుక్కొని అమ్మడానికి వస్తున్నాడు.
ఆ ఉప్పు భారం ఆ గాడిద మీద ఉన్నప్పుడు నీటిలో పడిపోయిన తర్వాత ఆ ఉప్పు ఏమైపోయింది, కరిగిపోయి భారం తగ్గిపోయి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఈ గాడిద అనుకున్నది, ఈ నీళ్ళల్లో ఏదో గొప్ప మ్యాజిక్ ఉంది, ఈ నీళ్ళల్లో ఏదో గొప్ప మ్యాజిక్ ఉంది, నా భారాన్ని నీళ్లు తగ్గిస్తున్నాయి అనుకున్నది. అప్పటి నుంచి ఆ గాడిద ఏమనుకునేదంటే, ఇక మీదట మనం కష్టపడకూడదు, ఆ భారమును తగ్గించుకునే దానికి నీటిలో దిగాలి అనుకున్నది. అంటే పని దొంగగా మార్చబడడానికి గాడిద ఇష్టపడింది, పనిలో ఎస్కేప్ అవ్వడానికి ఈజీ వే తీసుకునేదానికి ఇష్టపడింది గాడిద. అయితే తర్వాత రోజు ఆ వ్యాపారి ఆ గ్రామములో అంటే హోల్సేల్గా అమ్మే ఆ ఊరిలోకి వెళ్ళి బట్టలు కొనుక్కున్నాడు. బట్టలు కొనుక్కొని ఆ గాడిద మీద వేసి వస్తున్న క్రమంలో ఈ గాడిదకి అర్థమైంది. ఏమని అర్థమైందంటే, నీటిలో దిగితే నా భారం తగ్గిపోద్ది అని. అయితే ఆ గాడిద నేరుగా వెళ్ళి మరలా అదేవిధంగా నీటిలో దిగంగానే ఆ బరువు ఇంకొంత డబల్ అయిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు ఉప్పు కాబట్టి కరిగిపోయింది, బట్టలు కరుగుతాయా, నాని పీల్చి మరెక్కువ బరువు అయిపోయింది. ఎందుకు ఈ మాట మీకు చెప్తా ఉన్నానంటే, క్రైస్తవులుగా మనం ఈజీ వేని ఎప్పుడైతే ఎన్నుకుంటామో మరింత భారాన్ని మన మీద వేసుకున్నట్లు లెక్క. ఎప్పుడైతే మనము ఆ ఈజీ వేలోకి ముందుకు వెళ్ళాలి, చాలా త్వరగా డెవలప్ అయిపోవాలి, చాలా త్వరగా బ్లెస్ చేయబడాలని చెప్పి ఎవరైతే ఆశపడతారో వారు మరింత భారాన్ని పైన వేసుకున్నట్లు. ఈరోజున చాలామంది యమనస్తులు కానీ పెద్దవాళ్ళు కానీ అనేకులు ఈజీ వేని ఇష్టపడుతున్నారు, మోసం చేసేదానికి, తొందరగా ఎదిగేదానికి, అబద్ధాలు చెప్పేదానికి. ఎందుకంటే వారు న్యాయంగా నీతిగా ముందుకెళ్తుంటే త్వరగా దీవించబట్టంలా, త్వరగా ఆశీర్వదించబట్టంలా. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మోసాలు చేస్తున్నారు. న్యాయాధిపతులుగా ఉన్న ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్తే లంచాలు తీసుకుంటున్నారు. ఆరోగ్యం కోసం వెళ్తూ ఉంటే వారు ఇంకొక విధంగా దారిలో తీసుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యవస్థ అంత గొప్పగా ఎదిగిందంటే వాడు న్యాయంగా పోయినాడని కాదు అర్థం, అన్యాయంగా పోతున్నాడని అర్థం. ఈరోజు నా వ్యవస్థలు పాడైపోతున్నాయి. ఎందుకంటే ఈజీ వేని ఎన్నుకుంటున్నారు, కానీ ఏదో ఒక రోజున వారికి అది భారంగా మారుతుంది, ఏదో ఒక రోజు వారికి అది శాపంగానే మారుతుంది. ఈ రోజున ఈజీగా ఉంది, సులభంగా ఉంది. మీరు కావాలంటే చూడండి, సోషల్ మీడియాలో ఇవన్నిట్లో కూడా చాలామంది స్త్రీలు కానీ అనేకులు ఏం చేస్తున్నారంటే యూట్యూబ్ ద్వారా ఆదాయం డబ్బులు వస్తున్నాయని చెప్పి ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి పెట్టేస్తున్నారు. అయితే వీడియోస్ చూడాలని చెప్పి ఈ రోజున యూట్యూబ్లో ఏం పెడుతున్నారు తెలుసా? భార్యాభర్తలు కొట్టుకునేవి, భార్యాభర్తలు తిట్టుకునేవి, అత్తల గోడలకు మధ్య ఎలాంటి గొడవలు జరుగుతాయి, ఆడపడుచులకి వాళ్ళకి ఎలాంటి గొడవలు జరుగుతాయి, ఇలాంటివి పెడుతున్నారు యూట్యూబ్లో. ఎందుకంటే మా వీడియోలు చూసేదానికి ఈ తిట్టుకుంటే తన్నుకుంటే చూస్తారు అన్న కారణం చేత ఏదో వారికి ఉన్న స్కిల్ని ప్రదర్శించి అవతలకు చూపించడం తప్పులేదు, కానీ రాంగ్ వేలో పోయి నేను హైలైట్ అవ్వాలి. ఈ రోజున చాలామంది ఎందుకు పనికిరానోడు కూడా, అసలు చదువు సంధి లేనోడు కూడా పెద్దోళ్ళని దూషిస్తాడు. ఎందుకో తెలుసా? వాడు హైలైట్ చేసుకునేదానికి, వాడి స్థాయికి మించిన మాటలు మాట్లాడతాడు. ఈ రోజున అలాంటి పరిస్థితులు సమాజంలో ఉన్నాయి. ఒక్కసారి నీవు ఈజీ వేకి అలవాటు పడి నీ నడత చెడిందంటే గుర్తుపెట్టుకోండి, ఎలాంటి పనులు చేసేదానికైనా నీవు సందేహించవు. ఎందుకంటే నీవు ఒక దాని మీద దృష్టి పెట్టావు. ఈజీగా మనీని సంపాదించవచ్చు, ఈజీగా పలాందాన్ని పొందుకోవచ్చు అని వేసిన అడుగే ఎన్నో అడుగులు వేసేదానికి కారణమవుతా ఉంది. అయితే ప్రభు మీతో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్న ఉద్దేశం ఏంటంటే, మీరు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోండి, మీ నడత చెడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా చూసుకోవాలంటే వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. వాక్యం మన హృదయంలో లేకపోతే మనం భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళేదానికి ఆస్కారం. ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నా ప్రియ సంగమా,
దేవుడు మీతో మాట్లాడుతుండగా ఈరోజున నిలుచున్నారు మీరు, ఒకవేళ పడిపోయేదానికి అవకాశం ఉందేమో, మిమ్మల్ని మీరు సరిచేసుకునేదానికి దేవుని వాక్యాన్ని హృదయంలో తీసుకుందాం. దేవుడు మనల్ని ముందుకు నడిపించుటకు ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం, తల వంచి కళ్ళు మూసుకుందాం. ప్రభు మాట్లాడిన మాటలు ఒక్కసారి మనము అందరము కూడా ఒక్కసారి పరిశీలన చేసుకొని, యేసయ్యా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలు, మీరు మాతో మాట్లాడిన ఉపదేశాన్ని బట్టి మీకు స్తోత్రాలని మనమందరం కూడా ఒక తీర్మానం తీసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా మీకు స్తోత్రాలు. ఇదే కాల సమయంలో మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు. ఎంతమంది బిడ్డలతో అయితే అయ్యా మీరు మాటల ద్వారా బలపరిచారు, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వాదకరంగా మార్చండి. రాని వారికి మరొక సమయం దయచేయండి. ఈ రోజున భయంకరమైన పరిస్థితులు అయా సమాజంలో ప్రపంచవ్యాప్తంగా మేము చూస్తున్నాం. కారణం నీ వాక్యం వారి హృదయంలో లేకపోవడమే. అయ్యా ఈ రోజున మా జీవితాల్లో కూడా నీ వాక్యం లేకపోతే తిరిగి పడిపోయేదానికి అవకాశం ఉంది, చెడు నడతల్లో వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఎలాంటి పనులు చేయడానికైనా మేము సందేహించకుండా ముందుకు కొనసాగే పరిస్థితి ఉంది. ఈ రోజున అయ్యా మా జీవితాల్లో ఆ యొక్క ప్రశ్న వేసుకొని, నిజమే మేము నడతను సరి చేసుకోవాలి, మా నడతలు బాగు చేసుకోవాలి. కీర్తనకారుడు అంటున్నాడు, వ్యసనం వలన నా ప్రాణం నీరైపోయింది, కరిగిపోయింది, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచు అంటున్నాడు. అయ్యా కపటపు నడత నాకు దూరం చేయి, నీ ఉపదేశం నాకు దయచేయని మాట్లాడుతున్నాడు. మోసకరమైన వాటిలోకి వెళ్లకుండా నన్ను కాపాడినే ఉపదేశం నాకు దయచేయి అంటున్నాడు. అవును, అలాంటి ఉపదేశం, అలాంటి కృప మేము కలిగి ముందుకు కొనసాగేదానికి ప్రతి విశ్వాసికి అనుగ్రహించి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.